హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో అంతర్జాతీయ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో రష్యా ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్, రష్యా ఉక్రెయిన్ వివాదం, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. రష్యా ఉక్రెయిన్ వివాదం అనేది వార్తల్లోకి వచ్చినప్పటి నుంచి అంతర్జాతీయ సంస్థలైన యూరోపియన్ యూనియన్, నాటో లాంటివి లైమ్లైట్లోకి రావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంతర్జాతీయ సంస్థలు చాలా కీ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి సో ఇదే వేలో, ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జియోపాలిటిక్స్ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా, ఎగ్జామ్స్ పరంగా రష్యా ఉక్రెయిన్ వివాదం అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పచ్చు. సో జనరల్గా మీరు కనుక చూస్తే చాలా న్యూస్ ఛానల్స్, ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా గత కొద్ది నెలలుగా రష్యా ఉక్రెయిన్ వివాదాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాయి. చాలా కంట్రీస్ మీడియా వేదికగా స్టేట్మెంట్స్ని కూడా పాస్ చేశాయి. జాన్సన్ ఒక న్యూస్ని ప్రకటించారు, డిప్లొమసీ విధానం ద్వారా ఉక్రెయిన్ ఈ వివాదాన్ని పరిష్కరించుకునే ఛాన్స్ ఇంకా ఉంది అని. ఉక్రెయిన్ చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది అని బ్రిటన్ ప్రకటించింది. అండ్ ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా అండ్ గత వారమే ప్రకటించడం జరిగింది, రష్యా యొక్క బలగాలు ఉక్రెయిన్ యొక్క బోర్డర్ని చుట్టుముట్టాయి అని చెప్పి. 48 గంటల్లో ఉక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందనే వార్త వచ్చింది. ఇవన్నీ ఇలా ఉండగా వ్లాదిమిర్ పుతిన్ డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. నాటో గనక రష్యా ఉక్రెయిన్ మధ్యలో లేదా రష్యా ఉక్రెయిన్ యొక్క వివాదాస్పదం మధ్యలో గనక ఏమన్నా చొరవ చేసుకున్నా, ఎంటర్ అయినా సరే దాని పర్యావసానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. వివాదం రష్యా ఉక్రెయిన్ మధ్య అయితే అండ్ ఎందుకు అటు యూరోపియన్ యూనియన్ కానీ లేకపోతే యూరప్ కంట్రీస్ కానీ యుఎస్ఏ కానీ ఈ వార్తల్లోకి రావడం జరిగింది. వివాదం రష్యా ఉక్రెయిన్ మధ్య అయితే ఎందుకు వ్లాదిమిర్ పుతిన్ నాటోకి సంబంధించి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయాల్సి వచ్చింది. 2014 నుంచి 2022 మధ్య రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన వివాదాస్పదానికి కారణాలేంటి, ఇప్పుడు జరుగుతున్న దానికి కారణాలేంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. 2014 నుంచి 2022 మధ్యలో ఏదైతే మనకి క్రిమియా వార్ ఉందో, క్రిమియా వార్ కావచ్చు, డాన్బాస్ ఏరియా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కావచ్చు, వీటన్నిటికీ మనకి ఇక్కడ కనిపిస్తున్నవే కారణంగా చెప్పచ్చు. ఒకటి యూరోపియన్ యూనియన్, రెండోది వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది కారణంగా చెప్పచ్చు. అండ్ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్లో డైరెక్ట్గా యుఎస్ఏ, యూరోపియన్ యూనియన్ లాంటివి ఉన్నాయని చెప్పచ్చు, అండ్ యూరప్ కంట్రీస్. థర్డ్ వచ్చేటప్పటికి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అండ్ ఫోర్త్ది వచ్చేటప్పటికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ రష్యాతో ఏదైతే బోర్డర్ని అటాచ్ చేసుకుని ఉందో అండ్ ఆ తూర్పు వైపు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్గా డాన్బస్ అనే దాన్ని చెప్తారు. సో ఇవన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదాస్పద ప్రాంతాలు. అండ్ ఇవన్నీ కలిసి క్రిమియా వార్కి దారితీశాయి. క్రిమియా వార్ కాస్త 2022లో ఏవైతే ఇప్పుడు రష్యా బలగాలు మోహరించాయో ఉక్రెయిన్ని, సో దానికి కూడా క్రిమియా వార్ ఇండైరెక్ట్గా కారణంగా కూడా చెప్పచ్చు. అసలు ఈ ఇంటర్లింక్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు, సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్ట్ ప్లాట్ఫామ్గా ఏర్పడింది. సోవియట్ యూనియన్గా చెప్పచ్చు. మొట్టమొదటి కమ్యూనిస్ట్ యూనియన్ అతి పెద్దదిగా ఏర్పడింది సోవియట్ యూనియనే. 1917 1917లో బోల్షివిక్ విప్లవం తర్వాత అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్ట్ ప్లాట్ఫామ్గా సోవియట్ యూనియన్ అనేది ఏర్పడింది. 1924 వరకు లెనిన్ ఎవరైతే ఉన్నారో, సో లెనిన్ చైర్పర్సన్గా ఉన్నారు సోవియట్ యూనియన్కి. ఆయన చనిపోయిన తర్వాత 1924 నుంచి జోసెఫ్ స్టాలిన్ చైర్పర్సన్గా మనకి సోవియట్ యూనియన్కి ఉండడం జరిగింది. ఒక డిక్టేటర్గా పరిపాలించడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం, వరల్డ్ వార్ 2 తర్వాత ప్రపంచంలో సూపర్ పవర్స్గా ఒకటి యుఎస్ఏ, రెండు యుఎస్ఎస్ఆర్ అనేవి నిలిచాయి. యుఎస్ఎస్ఆర్ ఎబ్రివేషన్ కూడా కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, యూనియన్ ఆఫ్ అండ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ కంట్రీస్గా చెప్పచ్చు. అయితే 1960 తర్వాత యుఎస్ఎస్ఆర్ మధ్య ఏదైతే ఎకనామిక్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిందో అది కాస్త యుఎస్ఎస్ఆర్ యొక్క అండ్ ఏదైతే ఎండ్ పతనం అంటామో సో దానికి దారితీసింది. 1970 నుంచి 1980 మధ్యలో, 1970-1980 మధ్యలో యుఎస్ సోవియట్ కంట్రీస్కి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది. అండ్ ఆ డిఫరెంట్ సిచ్యువేషనే కమ్యూనిస్ట్ వర్సెస్ వెల్త్గా చెప్పచ్చు. ఆర్థిక పరంగానా, కమ్యూనిస్ట్ పరంగానా అనే క్వశ్చన్ మార్క్ని సోవియట్ కంట్రీస్ మధ్య ఉండేలా చేసింది యుఎస్ఏ. 1980s నుంచి దానికి ఎకనామిక్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యేలా చేసింది, ఇండైరెక్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం ద్వారా.
ఆయిల్ ప్రైజెస్ కావచ్చు, ఎకనామిక్ ట్రేడ్ కావచ్చు, ఒప్పందం కావచ్చు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కావచ్చు, ఇలా ఏది వీలుంటే అండ్ దాని ద్వారా యుఎస్ఎస్ఆర్ చుట్టూన్న ఎకనామిక్ లైన్స్ అన్నిటినీ కూడా కొద్దిగా క్రాస్ చేసుకుంటూ వచ్చింది. 1989లో ఇలాంటి కమ్యూనిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ వెల్త్ ఏదైతే ఉందో ఈ వివాదమే 1989లో బెర్లిన్ ఉదాంతానికి కూడా దారితీసింది. చివరికి ఇవన్నీ కలిసి 1991లో సోవియట్ యూనియన్ని కాస్త 15 కంట్రీలుగా విడిపోయేలా చేశాయి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద సూపర్ పవర్గా కంటిన్యూ అవుతూ వస్తుంది యుఎస్ఏ. సో ఇది యుఎస్ఏకి రష్యాకి మధ్య ఉన్న వన్ ఆఫ్ ద ఇండైరెక్ట్ వివాదంగా చెప్పచ్చు. అండ్ దాని తర్వాత రెండో వివాదంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో ఇక్కడ మీరు జనరల్గా మ్యాప్ని చూడొచ్చు, నాటో యొక్క మ్యాప్. ఇది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పడింది. దీని యొక్క టోటల్ సభ్యులు వచ్చేటప్పటికి 30 మెంబర్స్గా ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి బ్రజిల్స్లో ఉంది. దీని యొక్క ప్రాబ్లం ఏంటి అంటే, ఒకవేళ కనుక ఉక్రెయిన్ అనేది నాటోలో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అయితే అండ్ రష్యా చుట్టుపక్కలన్నీ కూడా నాటో మెంబర్సే ఉంటాయి. సో నాటో వచ్చేటప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద మిలిటరీ అలయన్స్గా ఉంది, అంటే అతిపెద్ద సైనిక సహకార కూటమిగా ఉంది. నాటోలో ఏ మెంబర్ మీద సరే దాడి చేసినా 30 మెంబర్స్ కాస్త ఆ అపోనెంట్ కంట్రీ మీద అటాక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది అండ్ ఈ కంట్రీస్ని డిఫెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నాటో యొక్క మిలిటరీ యొక్క సైన్యం అండ్ దాదాపుగా 33 లక్షల మంది ఉన్నారు. అండ్ రష్యా యొక్క సైన్యం దాదాపుగా 12 lakhs మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఇన్ యాక్ట్ ఫోర్స్ 8 lakhs పీపుల్ ఉన్నారు. 8 లక్షల మంది ఆన్ ద ఫీల్డ్లో ఉన్నారు. ఓవరాల్గా 12 lakhs పీపుల్ మనకి రష్యన్ ఆర్మీ ఉన్నారు. నాటో కంట్రీస్కి 33 లక్షల మంది సైనికులు మనకి సైనిక సహకార కూటమి ద్వారా ఉన్నారు. సో ఇది ఇక్కడ స్ట్రాటజీ. అందుకని ఉక్రెయిన్ కనుక వన్ ఆఫ్ ద మెంబర్గా నాటోలో జాయిన్ అయితే రష్యాకి ఇండైరెక్ట్గా లేదా పొలిటికల్గా ప్రాబ్లం అవుతుంది. అందుకని వ్లాదిమిర్ పుతిన్ ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్గా పాస్ చేశారు. ఉక్రెయిన్ కనుక ఎప్పటికీ నాటోలో మెంబర్గా కాదు, నాటోలో మెంబర్గా ఉండలేదు అని చెప్పేసి నాటో కంట్రీస్ గనక హామీ ఇస్తే రష్యన్ బలగాలు ఉక్రెయిన్ నుంచి వెనక్కి తగ్గించుకునే ఆలోచన చేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి కారణం ఇది. అండ్ 1991లో రష్యా ఎప్పుడైతే మనకి ఏమంటారు సోవియట్ యూనియన్స్ అనేవి ఎప్పుడైతే 15 కంట్రీస్గా విడిపోయాయో దాని తర్వాత ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా లాంటి కంట్రీస్ అన్నీ కూడా నాటోలో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. దాని తర్వాత జార్జియా అండ్ ఉక్రెయిన్ లాంటి కంట్రీస్కి ఈ సైనిక సహకార కూటమిలో జాయిన్ అయ్యే అవకాశం వచ్చినా అండ్ వీటికి ఉన్న ప్రయారిటీస్ వల్ల అవి ఆ కూటమిలో జాయిన్ కాలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్గా చెప్పచ్చు. నాటోని ఉద్దేశించి స్టేట్మెంట్ని పాస్ చేయడానికి వ్లాదిమిర్ పుతిన్ కారణం ఇదే. సో ఇది ఒక కారణంగా చెప్పచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక కారణం యూరోపియన్ యూనియన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఉక్రెయిన్కి 1991 తర్వాత అండ్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకే ఇది ఆర్థిక మాంద్యాన్ని చూసింది, ఎకనామిక్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్ని చూసింది, అన్ఎంప్లాయ్మెంట్ని కూడా చూసింది. సో అన్ఎంప్లాయ్మెంట్, ద్రవ్యోల్బణం, ఎకనామిక్ క్రైసిస్ నుంచి మేము ఆదుకుంటాము, హెల్ప్ చేస్తాము అని యూరోపియన్ యూనియన్ ముందుకు రావడం జరిగింది. సో మేము ఆదుకుంటాము అని రష్యా కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రెండు కాస్త ఒక పొలిటికల్ బఫర్ జోన్ని ఉక్రెయిన్లో క్రియేట్ చేశాయి అండ్ రష్యా తన పాలిటిక్స్ని ఇక్కడ మనకి ప్రదర్శించడం స్టార్ట్ చేసింది. దాని రిజల్టే క్రిమియా వార్గా చెప్పచ్చు. ఎందుకంటే అప్పట్లో ఉక్రెయిన్ యొక్క ఎవరైతే మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నారో విక్టర్ యానుకోవిచ్, సో విక్టర్ యానుకోవిచ్ని రష్యా వ్లాదిమిర్ పుతిన్ అప్రోచ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ యూనియన్ యొక్క ఆఫర్ని రిజెక్ట్ చేయించడం జరిగింది. దీంతో ఉక్రెయిన్ యొక్క ఎవరైతే సివిలియన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పట్లోని ఉక్రెయిన్ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. సే నో టు పుతిన్ లాంటి స్టేట్మెంట్తో ముందుకొచ్చారు. ఎవరైతే పుతిన్కి అప్పుడున్న ఉక్రెయిన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసనలు చేశారో వాళ్ళందరి మీద రిస్ట్రిక్షన్స్ని స్టార్ట్ చేసింది అప్పట్లో ఉక్రెయిన్ గవర్నమెంట్. అండ్ ఒక రకంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని రిస్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దాంతో ఉక్రెయిన్లో ఆ సివిలియన్ వార్ కాస్త చాలా పెద్ద స్థాయికి అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ దీని తర్వాత ఎవరైతే విక్టర్ యానుకోవిచ్ ఉన్నారో ఉక్రెయిన్ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్, ఆయన అక్కడి నుంచి తప్పుకోవడం జరిగింది, ఆ పదవి నుంచి కూడా తప్పుకున్నారు. సో దీంతో వ్లాదిమిర్ పుతిన్ అండ్ మనకి డైరెక్ట్గా వార్కి దిగడం జరిగింది అండ్ ఉక్రెయిన్లో యుద్ధం అనేది జరిగింది అండ్ దాని పరంగా క్రిమియా మీద దాడి కూడా చేయడం జరిగింది. సో దాదాపుగా ఈ యుద్ధంలో ఏదైతే క్రిమియా మీద యుద్ధం చేశారో ఈ యుద్ధంలో 2500 మంది ఉక్రెయిన్స్ చనిపోవడం జరిగింది యాజ్ పర్ అఫీషియల్ రికార్డ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైతే ఉక్రెయిన్ యొక్క ఈస్టర్న్ ప్రాంతం ఉందో డాన్బస్ అనే ఏరియా అని మనం మాట్లాడుతున్నామో, సో ఈ ఏరియా అంతా కూడా మనకి రష్యా బోర్డర్ని ఆక్యుపై చేసుకుని ఉంది.
ఇక్కడ ఉన్న పీపుల్ చాలా వరకు మనకి రష్యన్ లాంగ్వేజ్ని మాట్లాడతారంట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఉక్రెయిన్లో మనకి రెండు ఉన్నాయి, ప్రో ఉక్రెయిన్ సపోర్టర్స్ లేదా ప్రో యూరప్ సపోర్టర్స్, ప్రో రష్యన్ సపోర్టర్స్. ప్రో రష్యన్ సపోర్టర్స్ అందరూ ఈస్ట్ సైడ్ ఉన్నారు, ప్రో వెస్ట్రన్ సపోర్టర్స్ లేదా ప్రో యూరోపియన్ సపోర్టర్స్ అందరూ కూడా వెస్ట్ సైడ్ ఉన్నారు. ఈ ప్రో రష్యన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్కి సంబంధించి ఏదైతే వివాదం జరుగుతుందో అదే టైంలో ఉక్రెయిన్ గవర్నమెంట్ మీద మనకి ఇండైరెక్ట్గా రెబీలియన్స్గా మారడం జరిగింది, తిరుగుబాట్లు చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే మలేషియన్ ఫ్లైట్ ఏదైతే ఉందో మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 17 అనే దాని మీద కూడా సో దాడి చేయడం జరిగింది. దాదాపుగా 289 మందిని అటాక్ చేయడం జరిగింది అదే టైంలో. సో ఈ వివాదాలన్నిటి మధ్య రష్యన్ ఆర్మీ మనకి ఉక్రెయిన్ యొక్క తూర్పు ప్రాంతం నుంచి ఎంటర్ అవడం, దాని తర్వాత క్రిమియాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇది 2014లో జరిగిన ఉదాంతం, క్రిమియా యుద్ధం లేదా క్రిమియన్ వార్గా చెప్పచ్చు. సో దీని తర్వాత G8 నుంచి రష్యా సభ్యత్వాన్ని కోల్పోయింది. సో అప్పటి నుంచి కూడా G8 అనేది G7గా మారడం జరిగింది. 2014లో క్రిమియా వార్ తర్వాత 2015లో మిన్స్క్ 2 అనే ఒప్పందం జరిగింది. ఈ మిన్స్క్ 2 ఒప్పందం ప్రకారం అండ్ ఏవైతే మనకి ఉక్రెయిన్ యొక్క ఈ ఈస్ట్ వైపు ప్రాంతాలు ఉన్నాయో ఈ ఈస్ట్ వైపు ప్రాంతాలని డాన్బస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ డాన్బస్కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, స్వయం ప్రతిపత్తిని ఉక్రెయిన్ గుర్తించాలి అనేది రష్యా డిమాండ్. అండ్ దీనికి బదులుగా ఏవైతే రష్యన్ రెబీలియన్స్ ఈస్టర్న్ బోర్డర్ని ఆక్యుపై చేసుకున్నాయో అవన్నీ కూడా ఉక్రెయిన్ గవర్నమెంట్కి బదలాయిస్తాయి. ఇది ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఉక్రెయిన్, రష్యా ఈ కేంద్రంగా 2015లో మిన్స్క్ 2లో జరిగిన ఒప్పందం. కానీ 2015లో మిన్స్క్ 2 ఒప్పందం అయితే జరిగింది, కానీ 2022 వరకు అది అమలు కాలేదు. అది రష్యా యొక్క ఆర్గ్యుమెంట్. రెండోది వచ్చేటప్పటికి నాటో అనేది ఇంటర్ఫియర్ కావడం. మూడోది వచ్చేటప్పటికి వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి అవ్వడం. ఇవన్నీ కాస్త అండ్ వ్లాదిమిర్ పుతిన్ యొక్క బలగాలు ఉక్రెయిన్ చుట్టూ మోహరించడానికి ప్రస్తుతం కారణమయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, అండ్ యూరోపియన్ యూనియన్ని అప్పుడప్పుడు ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. యూరోపియన్ యూనియన్ యొక్క టోటల్ మెంబర్స్ వచ్చేటప్పటికి 27 మెంబర్స్ ఉన్నారు. టోటల్ సభ్యులు వచ్చేటప్పటికి మొట్టమొదటిగా అది బ్రెజిల్స్ కేంద్రంగానే ఏర్పడింది. నాటో హెడ్ క్వార్టర్స్ బ్రెజిల్సే, సో ఇది కూడా బ్రెజిల్స్ హెడ్ క్వార్టర్స్గానే ఏర్పడింది. అలాగే నెక్స్ట్ ఈ సంవత్సరం 2022లో యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్గా రాబర్ట్ మెట్సోలా అనే పర్సన్ మనకి ఎంపిక కావడం జరిగింది. అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ ప్రెసిడెంట్గా 2022లో రాబర్ట్ మెట్సోలా అనే పర్సన్ మనకి ఎంపిక అయ్యారు. 27 మెంబర్స్ ఉన్నారు, బ్రజిల్స్లో హెడ్ క్వార్టర్స్ ఉంది. సో ఆల్రెడీ ముందరే చెప్పుకున్నాం మనం. అండ్ 3 కండిషన్స్ అని చెప్పేసి ఆ 3 కండిషన్స్ వ్లాదిమిర్ పుతిన్ చెప్పారని. ఒకటి, 2014లో క్రిమియా వార్ తర్వాత క్రిమియాని కంప్లీట్గా సీజ్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంది రష్యా. కానీ దీన్ని ఉక్రెయిన్ ఇప్పటి వరకు అఫీషియల్గా గుర్తించలేదు. ఇప్పుడు ఉక్రెయిన్ దీన్ని అఫీషియల్గా గుర్తించాలి. క్రిమియా రష్యాలో వన్ ఆఫ్ ద పార్ట్గా, రష్యా యొక్క ప్రాంతంగా ఉక్రెయిన్ అఫీషియల్గా గుర్తించాల్సి ఉంటుంది. ఇది 3 కండిషన్స్లో ఒకటి. అండ్ ఇంకొకటి చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా మనకి డాన్బస్ ఏరియా ఏదైతే ఉందో ఈ 2 ప్రాంతాలని కలిపి డాన్బస్ ఏరియాగా పిలవచ్చు. సో ఈ ఏరియాస్కి స్వయం ప్రతిపత్తిని ప్రకటించాలి, గుర్తించాలి. సో ఇండిపెండెంట్ మనకి డొమైనియన్ స్టేటస్ అనేది ఈ 2 ప్రాంతాలకి ఇవ్వాలి. అది రెండో కండిషన్. అండ్ మూడో కండిషన్ వచ్చేటప్పటికి ఏంటంటే నాటోలో మెంబర్గా ఉక్రెయిన్ కాకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి అండ్ ఉక్రెయిన్ మీద పడకూడదు. సో వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సెస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ లేదా కరెంట్ అఫైర్ పరంగా చెప్పాలంటే TB2 అనేది వార్తల్లోకి వస్తుంది. TB2 అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, జనరల్గా ఎయిర్ డ్రోన్కి సంబంధించింది. ఇది ఎయిర్ డ్రోన్ అండి TB2 అనేది. ఈ TB2ని స్వతహాగా మ్యానుఫ్యాక్చర్ చేసింది టర్కీ. వన్ ఆఫ్ దట్ ఏమంటారు, ఈ జనరేషన్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెక్నాలజీ ఎయిర్ డ్రోన్గా TB2 అనేదాన్ని చెప్పొచ్చు. సో టర్కీ దగ్గర నుంచి ఉక్రెయిన్ దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. ఉక్రెయిన్కే కాదు, అండ్ సమ్ ఆఫ్ ద TB2స్ని టర్కీ పాకిస్తాన్కి కూడా అందజేయడం జరిగింది. అండ్ చాలా తక్కువ దాంట్లో తక్కువ సంఖ్యలో, బట్ మోస్ట్ ఆఫ్ ద TB2 అన్నీ కూడా ఉక్రెయిన్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఆపాలి, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ ఆపాలి అని చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ టర్కీ కానీ USA కానీ ఇవన్నీ కూడా S-400 మిజైల్స్ని రష్యా నుంచే తీసుకుంటున్నాయి. సో అలాంటి టర్కీ కంట్రీ ఏదైతే ఉందో, సో టర్కీ కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేకపోతే USA కావచ్చు, ఉక్రెయిన్ మీద వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఆపాలి. మిజైల్స్ని అందించడం కానీ, లేకపోతే ప్రొవాక్ట్ చేయడం కానీ, ఎకనామికల్ పరంగా కానీ, సో ఇలాంటివన్నీ కూడా దాని మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలి అనేది ఇంకొక కండిషన్. ఈ 3 కండిషన్స్కి కనుక ఉక్రెయిన్ ఒప్పుకుంటే సో ఏవైతే బలగాలు మోహరించాయో అవన్నీ వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే మార్నింగ్ మనకి న్యూస్ వచ్చిందో రష్యా బలగాలు మోహరించాయి అని చెప్పేసి ఉక్రెయిన్
చుట్టూ. అదే టైంలో ఇంకొన్ని వార్తలు రావడం కూడా జరిగింది. ఒకటి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, జర్మనీ. సో జర్మనీ ఏదైతే పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉందో, పైప్ లైన్ ఒప్పందం ఉందో, గ్యాస్ పైప్ లైన్ ఒప్పందం రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ జర్మనీ మధ్య, సో దాన్ని ప్రస్తుతం నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది అని అడిగారు. నార్డ్ స్ట్రీమ్ అనగా ఇక్కడ మీరు చూడొచ్చు. రష్యా నుంచి డైరెక్ట్గా జర్మనీకి ఒక గ్యాస్ పైప్ లైన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్యాస్ ఇన్సఫిషియన్సీ అనేది, న్యాచురల్ గ్యాస్ ఇన్సఫిషియన్సీ అనేది జర్మనీలో ఉంది. సో అది రష్యా నుంచి పొందుతుంది. ఆల్రెడీ గతంలో నార్డ్ స్ట్రీమ్ 1 అనేది కంప్లీట్ చేశారు, ఆ ప్రాసెస్ జరుగుతుంది. నార్డ్ స్ట్రీమ్ 2కి ఇటీవల ఒప్పందం జరిగింది, దాన్ని జర్మనీ ప్రజెంట్ నిలిపివేసింది. అండ్ ఏవైతే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో రష్యాకి సంబంధించి, ఆ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, వీటికి సంబంధించినవి, రష్యాకి సంబంధించినవి నిలిపివేస్తున్నట్టుగా యుఎస్ఏ ప్రకటించింది. కానీ 1991లో కావచ్చు, 2008లో కావచ్చు, 2014లో ఆల్రెడీ అండ్ రష్యా ఇంటర్నేషనల్ పరంగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఆర్థిక పరంగా అది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది. సో దాని కారణంగా ఆల్రెడీ రష్యా ప్రిపేర్డ్గానే ఉక్రెయిన్కి ఈ స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ మీడియా కథనం ప్రకారం $640 బిలియన్ రిజర్వ్డ్ మనీగా పెట్టుకుంది రష్యా. అండ్ కోవిడ్ కాలంలో అండ్ మనీ రిజర్వ్స్ ఉన్న చాలా అతి తక్కువ కంట్రీస్లో వన్ ఆఫ్ ద కంట్రీగా రష్యా అని చెప్పొచ్చు. అండ్ 2020లో యూరప్ కంట్రీస్లోనే అండ్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీగా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో నిలిచింది రష్యా. S-400 మిసైల్స్ లాంటి వాటిని కేవలం ఇండియాకే కాదు అండ్ టర్కీ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ లాంటి నాటో సభ్య దేశాలకి కూడా సప్లై చేసేది రష్యానే. అండ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ద అతిపెద్ద సైనిక కూటమి ఉన్న కంట్రీ రష్యా. అండ్ యూరోపియన్ కాంటినెంట్ మొత్తంలో కూడా లార్జెస్ట్ పాపులేషన్, లార్జెస్ట్ ఏరియా కలిగి ఉన్నది రష్యా. సో ఇవి రష్యా యొక్క మెయిన్ అడ్వాంటేజెస్, మెయిన్ స్ట్రాంగ్ పిల్లర్స్గా చెప్పొచ్చు. సో వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని రష్యా నాటోకి సంబంధించి ఒక స్టేట్మెంట్ని డైరెక్ట్గా ఇంటర్నేషనల్ మీడియా వేదికగా పాస్ చేసిందని చెప్పొచ్చు. ఉక్రెయిన్ వైపుగా అటాక్ చేయడానికి కూడా ఒక స్టెప్ తీసుకుందని చెప్పొచ్చు. సో అండ్ ఈ బలగాలు, ఈ స్ట్రెంగ్త్ అండ్ ఈ మొత్తం ఇష్యూస్ తెలిసిన తర్వాత అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ ఏదైతే ఉందో మనకి, యునైటెడ్ నేషన్ యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూటెరస్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. రష్యన్ వ్లాదిమిర్ పుతిన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ వార్ని ఆపాలి, ఈ స్టెప్ని ఆపాలి. ఎందుకంటే ఇండైరెక్ట్లీ లేదా డైరెక్ట్లీ ఇప్పటికే 14,000 ఉక్రెయిన్స్ ప్రాణాలని కోల్పోయారు. దాదాపుగా చాలామంది ఉక్రెయిన్ నుంచి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ ఈజ్ అ కంట్రీ, యూరప్లో ఏరియా పరంగా రష్యా తర్వాత లార్జెస్ట్ కంట్రీగా ఉక్రెయిన్ చెప్పొచ్చు. పాపులేషన్ పరంగా 7th లార్జెస్ట్ కంట్రీ ఉక్రెయిన్. సో అలాంటి కంట్రీలో ఆల్మోస్ట్ మనకి 14,000 మంది 2014 నుంచి 2022 మధ్యలో అండ్ రష్యా ఉక్రెయిన్ వివాదం వల్ల ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇప్పుడైనా సరే ఈ స్టెప్ తీసుకోవాలి, ఆపేసేయాలి అని చెప్పేసి అండ్ ఆంటోనియో గ్యూటెరస్ యునైటెడ్ నేషన్స్ యొక్క ఎవరైతే మనకి సెక్రటరీ జనరల్ ఉన్నారో సో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ దానికన్నా ముందర యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తరపున ఏదైతే వన్ ఆఫ్ ద మెంబర్గా ఉందో మనకి అండ్ ఇండియా, సో అది కూడా మనకి ఒక స్టేట్మెంట్ని పాస్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఒక న్యూట్రలైజ్డ్ స్టాండ్ని తీసుకోవడం జరిగింది. అండ్ మీడియా కథనం ప్రకారం, నేను న్యూస్ పేపర్స్ ప్రకారం, డేటా ప్రకారం రష్యా ఉక్రెయిన్ విషయంలో భారతదేశం స్థిరంగా ఉంది, ప్రస్తుతం న్యూట్రల్గా ఉంది అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా మనకి ప్రజెంట్ రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన విషయంగా చెప్పొచ్చు. అండ్ ఒకటి ఎయిదర్ ఉక్రెయిన్కి సంబంధించి అండ్ ఈ 3 కండిషన్స్ని అది ఒప్పుకోవాల్సి ఉంటుంది, లేదా అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్య ఏదైనా రిఫరెండమ్ లాంటిది అంతర్జాతీయ సంస్థలు ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇది రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన ప్రజెంట్ జరిగిన కొన్ని ఇష్యూస్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.